హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనది ఈరోజు ఏం లేదు, మనం ఇంట్లోనే డమ్ములు ఎలా చేసుకోవాలి చూద్దాం. హోమ్మేడ్ డమ్ములు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అంటే ఫస్ట్ ఇది ఒక అట్ట తీసుకొని దీన్ని కావాల్సిన షేప్గా మనం అయితే కట్ చేసి పెట్టుకుని, మీరు షేప్ ఉందో లేదో తెలియదు, కేజీ ఎందో కూడా నాకైతే తెలియదు. చూద్దాం చేసినాక. మళ్ళీ దానికి ఇది జాయింట్ మనం ఒక పైప్ తీసుకున్నాం. దీన్ని మనం దాని అయితే హీట్ చేసి అయితే మనం దానికి జాయిన్ చేసాం స్ట్రాంగ్ ఉండడం. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇసుక వేసుకుంటున్నాం ఫస్ట్, మగ్గుతుంది. స్ట్రాంగ్గా ఉండడానికి ఇది చిన్న చిన్న రాళ్ళు కంకర టైప్ మనం వేసుకుంటాం. ఇది థర్డ్ స్టెప్ వచ్చేది సిమెంట్ వేసుకుంటాం. ఇంకా ఇప్పుడు వాటర్ మిక్స్ చేద్దాం. వాటర్ కొని నాకు తెలియక నేను ఫస్ట్ వాటర్ వేసుకోకపోయినా, ఫస్ట్ మనం డ్రైగానే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. డ్రై మెటీరియల్ మొత్తం ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. మొత్తం ఇసుక మొత్తం మిక్స్ అయ్యేటట్టు, ఓన్లీ మనకి సిమెంట్ మాత్రమే కనపడేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం. మీ కాడ ఏమైనా మిక్స్ చేసుకునే మెటీరియల్ ఉంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. నా కాడ ఎట్లాంటి మెటీరియల్ లేదు, అందుకే నేను ఇట్లా మిక్స్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వాటర్ వేసుకోవడమే. వాటరు ఎంత కావాలో ఫస్ట్ కొంచెం వేసుకొని మెల్లమెల్లగా మిక్స్ చేసుకొని పెడితే మళ్ళీ మీకు వాటర్ ఎక్కువ అయిపోతుంది. ఇంకేం మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కానీ మిక్స్ అయితే మంచిగా వేసుకోవాలి. ఎందుకంటే ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా మనకి డబ్బులు అయితే వస్తాయి. ఇది కొంచెం సేపు ఆరనియాలి. ఇందాక మనం తీసుకున్న పైప్ దీనికి సపోర్ట్ పెట్టి అటు ఇటు ఇటుక పెట్టి మనం దీనికి సపోర్ట్లోకి పెట్టి కదలకుండా చూసుకోవాలి. బెండ్ కాకుండా చూసుకోవాలి. మనం బెండ్ అయితే మళ్ళీ డమ్ములు అనేది కరెక్ట్ రాదు. అయిపోయింది మొత్తం. గైస్, మనదైతే మొత్తానికైతే అయిపోయింది. ఎట్లా వస్తుందో అయితే తెలియదు, కానీ ట్రై అయితే చేసినాం. చూద్దాం ఇది ఎన్ని కేజెస్ ఉంటే కూడా తెలియదు. మొత్తానికి మన వన్ సైడ్ డమ్ములు అయితే తయారైపోయింది. దీన్ని కట్ చేద్దాం. నాకైతే ఈ బాక్స్ అయితే యూజ్ రాదు. ఒకవేళ మీకు యూజ్ వస్తే మాత్రం దీన్ని మంచిగా కట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోండి. నాకు అక్కడ బాక్స్ లేక కరెక్ట్ నేను యూజ్ చేయలే, అందుకని తీసేస్తున్నాం మొత్తానికి. చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ లోపల క్రాక్స్ అయితే వచ్చినాయో లేవో తెలియదు మనకి. మొత్తం ఓపెన్ చేసి చూసే తెలుసు. ఇంకా కొంచెం లైట్ పచ్చి ఉంది. మీరు ఒక పని చేయాలి, నైట్కి అయితే మీరు ఓపెన్ చేసి నైట్ వాటర్లో పెట్టి మార్నింగ్ తీసేసినాక మీకు వచ్చేస్తుంది. మీరైతే మొత్తం కంప్లీట్ అయినాకనే వాటర్లో పెట్టండి. మీకు టైం లేకపోతే మాత్రం నైట్ బకెట్లో పెట్టి వాటర్లో పెట్టేసినాక మార్నింగ్ వరకు అయిపోతుంది. అయిపోయింది మన వన్ సైడ్ డమ్ములు అయితే అయిపోయింది. మనం మళ్ళీ టెర్రస్ పైన పెట్టేసి వచ్చినాం. కాకపోతే దీన్ని మనం వాటర్ అనేది మంచిగా ఇవ్వాలి. మన 2 సైడ్ డబ్బులు అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎట్లుందో చూసి కొంచెం ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసుకోండి. ఓకే గైస్, మన 2 సైడ్ డంబుల్ మేకింగ్లో కలుసుకుందాం.